ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా రైతుల కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు ఇస్తూ పంట పొలాల్లో పురుగు మందుల పిచికారీకి డ్రోన్లను రాయితీపై అందిస్తోంది. శిక్షణ పొందిన మహిళలు ఈ డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావచ్చు. దీని ద్వారా మహిళలు ఆదాయం కూడా పెంచుకోవచ్చు. ఈ పథకం వెనుక అసలు లక్ష్యం ఏంటి? మహిళా రైతులు దీనిని ఎలా సద్వినియోగం చేసుకుంటారు అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకిచ్చిన తీపి కబురు ద్వారా స్త్రీనిధి బ్యాంకు లింకేజీల ద్వారా రుణాలు ఇవ్వడం వల్ల ఇప్పుడు పంట పొలాల్లో పురుగు మందుల పిచికారీ చేయడానికి డ్రోన్లను రాయితీ ద్వారా పొందొచ్చు. దీనికోసం మండలాల వారీగా మహిళలను ఎంపిక చేస్తున్నారు. ఎంపికైన మహిళలకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ కూడా ఇస్తారు. చాలా మంది రైతులు వరి, కూరగాయలు పండిస్తారు. ఈ పంటలకు తెగుళ్లు వస్తే పురుగు మందులు పిచికారీ చేయడానికి మహిళలకు డ్రోన్లు ఉపయోగపడతాయి. అందుకే మహిళలకు డ్రోన్ల నిర్వహణపై శిక్షణ ఇస్తారు. డ్రోన్ల నిర్వహణపై ఆసక్తి చూపించిన వారి పేర్లను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు, వారి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రభుత్వానికి పంపిస్తారు. అప్పుడు డ్రోన్ ధర 10 లక్షలు కాగా ప్రభుత్వం 8 లక్షల రాయితీ ఇస్తుంది. మిగిలిన 2 లక్షలను స్త్రీనిధి బ్యాంకు లింకేజీ ద్వారా మహిళా సంఘాలకు ఇస్తారు. 5గురు కలిసి 2 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ డబ్బుల్ని కూడా రుణం తీసుకోవచ్చు. కేంద్రం వ్యవసాయానికి డ్రోన్లను సరఫరా చేస్తోంది. వివిధ కంపెనీలను ఎంపిక చేసి రాష్ట్రాలకు పంపుతోంది. ఆంధ్రప్రదేశ్ DHAG E10 రకం డ్రోన్లు రానున్నాయి. వీటి బరువు తక్కువగా ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తాయి ఇవి.